వస్తే మోడీకి బెనిఫిట్, భారతదేశానికి బెనిఫిట్ అని మాట్లాడుకుంటాం. అదే సందర్భంలో ట్రంప్ వచ్చాక ఇప్పుడు నువ్వేం చేస్తావని జాతీయవాదులే నరేంద్ర మోడీని అడుగుతున్నారు. అందులో ప్రధానంగా ట్రంప్ ఏమని చెప్పుకొచ్చాడు, ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ఆఫ్ 1798 తీసుకొస్తాను తాను అమెరికా అధ్యక్షుడు అయితే అని చెప్పుకొచ్చారు. అంటే ఆ యాక్ట్ ప్రకారం శరణార్థుల్ని తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం. అదే సందర్భంలో వివిధ దేశాలు ఇదే విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ వివేక్ రామస్వామి, భారతీయ సంతతికి చెందినటువంటి వివేక్ రామస్వామి కూడా ఇదే విషయాన్ని తాజాగా కూడా తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో జాతీయవాద నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, నరేంద్ర మోడీ 10 ఏళ్లలో ఎందుకు డిపోర్ట్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఎందుకు డిపోర్ట్ చేయరు, ఎందుకు మన దేశంలో బెంగాల్ లాంటి చోట్ల శరణార్థులు అట్లాగే ఉండిపోతున్నారు, కేరళలో అందుకే అక్కడే ఎందుకు ఉండిపోతున్నారు, అస్సాం ఈశాన్య రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు అట్లాగే ఎందుకు ఉండిపోతున్నారు, వాళ్ళ దేశాలకి ఎందుకు పంపించరు అని నిలదీస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి శరణార్థుల్ని తిప్పి పంపే కార్యక్రమం కేంద్రం చేయాలా రాష్ట్రం చేయాలంటే రాష్ట్రాల్లో చేయాల్సిన, అంటే రాష్ట్రాలు ఐడెంటిఫై చేసి చెప్పాలి ఇది వీళ్ళు శరణార్థులని, అప్పుడు వీళ్ళు పంపిస్తారు. కానీ రాష్ట్రాలే దాన్ని ప్రోత్సహించినటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి.